సరే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు కదా, అవును. సో మీకేమనిపిస్తుంది? కూటమి ప్రభుత్వానికి ఏమవుతుంది, ఏం జరుగుతుందనేది వస్తే, నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారిని మాట్లాడిన తీరు చూస్తే, అంటే అది ఏరు దాటి తెప్పదగలేసే విధానమైన ధోరణిలోనే ఉన్నప్పుడు కేవలం చిరంజీవి గారిని మాట్లాడే తీరులో పరిపాలన ఎవరిని గురించి వచ్చింది, ఏ యాంగిల్లో ఈ వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు ఎలా ఉన్నారు, ఈరోజు తీరు ఎలా ఉంది అనేది పోల్చుకుంటే, వైసీపీ ప్రభుత్వంలో లాస్ట్లో ఒక సంవత్సరంలోనే ఈ అడ్డకట్లు అడ్డపంచులాళ్ళు వచ్చి రాష్ట్రం మొత్తం అధినేతకు తెలియకుండానే ఇష్టానుసారంగా ఇది చేయటం, తర్వాత ఆయన ఒక మంచం లాంటి ఒక 4 కోళ్ళున్న మంచాన్ని సెలెక్ట్ చేసుకొని ఆయన ఒక దీనిగా ఉంటే, ఆ 4 కోళ్లే జిల్లాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆయన దృష్టి దాకా తీసుకెళ్లకుండా, వాస్తవాలు తీసుకెళ్లకుండా చేసిన దానికి లాస్ట్లో రిజల్ట్స్ చూశారు కదా. అది బిగినింగ్ డే నుంచి తెలుగుదేశంలో కొంత స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి విధి విధానాలకి విరుద్ధమైన విధానాల్లో కొంతమంది చేస్తున్నారనేది జనంలో ఆల్రెడీ వచ్చేసింది. అది వచ్చేసింది. ఒక యాంటీ విధానాలతో, ఒక మైనింగ్ విధానాలు అవ్వచ్చు, లేకపోతే శాండ్ విధానాలు అవ్వచ్చు, క్వార్జీ గురించి అవ్వచ్చు, గ్రానైట్ గురించి అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏమన్నా కొన్ని ఇటుకి సంబంధించినవి విచ్చలవిడిగా బయటపడి వ్యవహరించే తీరు, అది జనంలో అది అసంతృప్తిగా చెప్పుకుంటున్నారు. నేను కాదు, అది జనం చెప్పుకునే పరిస్థితి. అది వచ్చినప్పుడు అవన్నీ కరెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా జరుగుతాయి. ఇప్పుడు జనసేనకి న్యాయం జరుగుతుందా అనుకుంటున్నారా మీ దృష్టిలో కూటమిలో? ఇది జరగకపోతే జనసేనకి ఏం కాదు, కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా టీడీపీకి నష్టం జరుగుద్ది. ఇది ఎందుకంటే దీన్ని ఒక గాజు పాత్రలాగా జాగ్రత్తగా ఆచితూచి ఒకళ్ళకొకళ్ళు జనసేనకి టీడీపీ ఎత్తుబెట్టడం, లేకపోతే బీజేపీకి ఎత్తుబెట్టడం ఎలాంటివి లేకుండా ఎవరు గౌరవాన్ని వాళ్ళు సమానంగా పంచుకుంటా జనసేన పార్టీ వాళ్ళని ఒక పావుల్లాగానో కరేపాకులోగానో వాడుకోకుండా, ఒక సరైన, ఇప్పుడు ప్రభుత్వంలో ఒక పదవులు ఉంటాయి. తెలుగుదేశంలో ఉండే వాళ్ళకి ఏమన్నా సాగుబడి అయిన పదవులను వీళ్ళకేమన్నా పాకి పదవుల్లాగా చేస్తే, అది ఒకవేళ మా అధినేత కొంత ఓర్చుకున్నా నాయకుల్లో మార్పు వస్తే గ్రౌండ్ స్థాయిలో 100% రాబోయే రోజుల్లో దెబ్బ తగలేదానికి ఆస్కారం ఉంటుంది. తీరు మార్చుకోకపోతే ఎందుకంటే రాజ్యాధికార ఫలాలు అందరూ సమానంగా పంచుకోవాలి కదా. ఖచ్చితంగా ఉండాలి. అది ఒకళ్ళే తింటామంటే కుదరదు. అవును. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళు ఇష్టానుసారంగా చేసుకుంటా ఎల్లూరినే పిల్లకాయలని జనసేన పార్టీలో ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకొని నా బోటి వాళ్ళని కొంచెం వస్తే విమర్శిస్తాడు, లేకపోతే ఒప్పుకోడు అనే దీనిలో ఏదో ఒక సొంత వ్యవహారాలతో పోయినా ఎవరు బలం వాళ్ళకు ఉంటుంది, ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుందిగా. ఇలా తాత్కాలికంగా ఎవరో వస్తుంటారు, ఏదో చేస్తుంటారు. స్థానికంగా ఉండేవాళ్ళ బలం, స్థానికంగా ఉండేవాళ్ళ విధానాలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ వర్గం వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ బలం వాళ్ళకు ఉంటుంది, అంతే కదా. అలాంటి కొంచెం జాగ్రత్తగా వెళ్తే బాగుంటుంది. సార్, మొన్న చూశారు కదా మీరు అసెంబ్లీలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి మాట్లాడటం, చిరంజీవి గారు 5-6 గంటల లోపే ఒక లెటర్ రిలీజ్ చేయటం, మీకేమనిపించింది? అదే ఇందాక చెప్పాను కదా, అవసరం తీరిన తర్వాత నది తెప్పదాటి నావని తెప్పని తగలేయటం అంటారు, నది దాటి. ఆ రకమైన దీనిగా ఈరోజు చిరంజీవి గారు అంటే ఒక మంచి వ్యక్తి, ఎవరిని దూషించడు, ఎవరిని పొరపాటును కూడా విమర్శించిన వ్యక్తి చిరంజీవి గారు. ఆయన ఆడ కారణం ఏమి లేదు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మహేష్ గారిని అవ్వచ్చు, ప్రభాస్ గారిని అవ్వచ్చు, రాజమౌళి గారిని అవ్వచ్చు, ఇంకా నారాయణమూర్తి గారిని అవ్వచ్చు, మొత్తాన్ని తీసుకెళ్ళి పరిశ్రమ మారిన తర్వాత దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఏందనే అంశాల మీద
ఆయన వంతు ఆయన చాలా గొప్పగా హుందాతనంగా వ్యవహరించి పరిశ్రమ కోసం ఆ రోజు జగన్ గారి దగ్గరికి వెళ్ళారు. ఈయనకు ఫోన్ చేస్తే ఏ కోవలో ఉన్నాడో ఏ లోకంలో ఉన్నాడో తెలియక ఫోను రెస్పాన్స్ లేకుండా బాలకృష్ణ గారు. అవును, ఆయనే చెప్పారు కదా లెటర్లో. లెటర్లో అలాంటిది ఈయన మాట్లాడే స్టేజ్ అంటే ఇలా మెగా ఫ్యామిలీకి సంబంధించి రాష్ట్రంలో కులం తరపున 100కి 100% సపోర్టు అవును ఉండేది. అలానే మళ్ళా అభిమానులు ఫ్యాన్స్కు సంబంధించిన వస్తే దాదాపు ఒక 20% ఉంటుంది. అంటే 50% దగ్గర దగ్గర మనోభావాలను దెబ్బతీసేదానికి కానీ ఒక దారుణమైన వివాదాస్పందమైన విధానాలకు దారితీసే కానీ ఆ మాట్లాడటం అనేది అసెంబ్లీలో అది ఒకసారి ఆలోచించుకుంటే గతంలో వంగవీటి మోహన్ రంగా గారి విషయంలో ఆయన సీఎం అవుతాడనే ఆలోచనతోటే కదా రాజకీయ కుట్రతోటే కదా మటర్ జరిగింది ఆయన్ని. అవును, అలాంటిది పచ్చగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితిలో ఇలా పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం సామాజిక వర్గం అంతా సామాజిక వర్గం అంతా కూడా ఆయన వెంట నడిచి ఆయన దీంతో ప్రభుత్వం ఏర్పడితే ఆ వర్గం ఆ బలమంతా అసలు ఏమైందనుకుంటా మాట్లాడతాడు బాలకృష్ణ. ఇలా కన్ను తెరిస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ గారి మాట కోసం, చిరంజీవి గారి మాట కోసం ఇదంతా ఆగి చంపుకొని కోపాన్ని ఉద్రేకాన్ని చంపుకొని చేయటం తప్పితే ఇలాంటిది ఖచ్చితంగా చంద్రబాబు గారు ఖండించి, ఇది పొలిటికల్లో అసెంబ్లీ కాదు 1-4 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి, హుందాతనంగా ఉండాల్సిన వ్యక్తిని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అలానే బాలకృష్ణని ఖచ్చితంగా క్షమాపణ డైరెక్ట్గా చిరంజీవి గారికి క్షమాపణ చెప్పించాల్సింది పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో చేస్తేనే రాష్ట్రంలో మళ్ళీ కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతంగా మళ్ళీ జరిగిన దాన్ని పర్లేదులే కూటమిగా చేరిన దానికి చంద్రబాబు గారు ఖచ్చితంగా న్యాయం చేశారనే విధానం వచ్చుద్ది తప్పితే, లేకపోతే అది ఖచ్చితంగా అది చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది అలాంటిది జరగటం. అంటే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పడం అంటే బహుశా అది జరిగే పరిస్థితి కాదు. జరగకపోతే ఏముంటుంది? అది ఇప్పుడేం చిరంజీవి గారు విమర్శించితే కాదు కదా ఆయన విమర్శించింది. అవును, ఏ అకారణంగా ఏ మైండ్లో ఉండి ఏం మాట్లాడాడో తెలియని దీనిలో మాట్లాడటం ఏంటది? అది కరెక్ట్ కాదు కదా. జనం అంతా చూస్తూ ఉంటారు కదా ఏ యాంగిల్లో చిరంజీవి గారి ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకున్నటువంటి అన్ని వర్గాలు, పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గం, ఇదంతా దీనిలో అలా మాట్లాడటం అంటే అసలు అంటే యువతలాళ్ళంతా అంటే ఏమీ దేనికి పనికిరాని వాళ్ళ కింద అయితేనే కదా మాట్లాడేది. పనికిరాని వాళ్ళ కింద ఆలోచించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దానికి గుణపాఠం ఏడగాపోయినా రేపు ఎప్పుడైనా ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా బాధ్యత తీసుకొని పెద్ద రకంగా చంద్రబాబు గారు, అది బాధ్యత ఆయనకి. బాలకృష్ణ అంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఖండించి ఆయనకి చెప్పించాలి. నిన్న కలిశారు కదా చంద్రబాబు గారు, వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించారు వైరల్ ఫీవర్తో బాధపడని కాదు కదా. అది రాజకీయ కోణంలో గొప్ప వ్యక్తిని, సీదాసాదా ఏదో చిన్న వ్యక్తిని కాదు కదా. ఒకవేళ బాలకృష్ణ దృష్టిలో చిన్న వ్యక్తి అనుకుంటున్నా, లోకం దృష్టిలో కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే తెలంగాణ ఉభయ రాష్ట్రంలో చాలా గొప్ప ఇది. దాన్ని ఎదురు చూస్తున్నారు, ఎలా జరుగుద్ది, చంద్రబాబు గారు ఎలా చేస్తారు దీన్ని. ఖచ్చితంగా దానికి క్షమాపణ బాలకృష్ణ డేరుగా చిరంజీవి గారికి చెబితేనే దానికి తగిన న్యాయం జరిగినట్టు. లేకపోతే ఎన్ని పూతలు అప్పుడు అట్లానే ఉంటాయి, వేసిన పూత అట్లానే ఉంటుంది. ఏదో ఒక పూట ఏదో ఒక టైంలో బ్లాస్ట్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా జరుగుద్ది.